హిందూ సమయ చక్రం 4 యుగాలుగా విభజింపబడింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. కలియుగం నీతి క్షీణిత మరియు సమాజ పతనంతో చిహ్నీకృతమైనది. అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తారు. ఆ శ్రీహరి యొక్క దశావతారాలలో 10వ అవతారమే కల్కి అవతారం. ప్రస్తుత యుగమైన కలియుగం ముగిసే సమయంలో ధర్మాన్ని పునరుద్ధరించేందుకు కల్కి అవతరించనున్నారని ఉల్లేఖించబడింది. కల్కి ప్రస్తావనలు పురాణాల్లోనూ కనిపిస్తాయి. విష్ణు పురాణం, భాగవత పురాణం మరియు గరుడ పురాణం కల్కి యొక్క భవిష్యత్తు గురించి వివరంగా వివరిస్తాయి. ఈ గ్రంథాలు 3వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య రాయబడినది. మహాభారతంలోనూ కూడా కల్కి ఆగమనాన్ని గురించి వివరింపబడినది. అవతారం అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన రూపం. కల్కి అనగా తెల్లని గుర్రం అని అర్థం. కలియుగ అంతంలో విష్ణుమూర్తి కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను శంబాల అను గ్రామంలో విష్ణు యశస్సు అను బ్రాహ్మణుని ఇంట్లో జన్మిస్తారు. వీరఖడ్గం ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడి దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్యయుగమును ధరణిపై స్థాపిస్తారు. కలక లేదా కలంక అంటే దోషాన్ని హరించేదని అర్థం. దోషాన్ని హరించే అవతారం కనుక కల్కి అవతారం అని పేరు వచ్చిందని పండితులు చెబుతారు. కల్కి ప్రత్యేకత చాలా లోతైనది. తెల్లని గుర్రం పవిత్రతను సూచిస్తోంది. ఖడ్గం అజ్ఞానం మరియు అబద్ధాలను కొట్టివేసే శక్తిగా సూచిస్తోంది. కలియుగంలో పాపం అంతకంతకు పెరిగిపోతుందని, ఆ సమయంలో తాను కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా పురాణాలలో ఉంటుంది. కలియుగ పరిణామం 4,32,000 సంవత్సరాలు. అందులో సుమారుగా 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ పురాణాల ప్రకారం క్రీస్తుపూర్వం 3012 సంవత్సరం ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించినట్లు భావిస్తారు. ఈ అవతారంలో కల్కి చెడుని నిర్మూలించి ధర్మాన్ని పునరుద్ధరించే చివరి ఆశను సూచిస్తారు. ఆయన కథ హిందూ మతంలో శక్తివంతమైన కథగా చెబుతారు. సమయతత్వం, నీతి మరియు దివ్యజోక్యం గురించి లోతైన తత్వశాస్త్ర మరియు ఆధ్యాత్మిక సత్యాలను ప్రతిబింబిస్తుంది. కల్కి ఆగమనం సమయ చక్రాన్ని శుద్ధి చేసి పునరుద్ధరించడానికి సూచిస్తుంది. ఈ పునరుద్ధరణ చక్రతత్వాన్ని మరియు మంచి చెడుల మధ్య ఎప్పటికీ జరుగుతున్న యుద్ధాన్ని సూచిస్తుంది. కల్కి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దుష్టులను నాశనం చేసి సత్యయుగం లేదా కృతయుగం అనే కొత్త యుగాన్ని స్థాపించడం.